ఒకవైపు అదితి జీవితం, ఇంకొక వైపు అహల్య జీవితం, మధ్యలో శ్రావ్య కాపురం. ప్రేమించిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తాడో, పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయికి ఎలాంటి భద్రత ఇస్తాడో, తోడబుట్టిన చెల్లెలి కాపురం ఎలా చక్కదిద్దుతాడో అంతా వాడు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. వాడు చిన్నవాడండి. చిన్నప్పటి నుంచి పరువు బాధ్యతలు లేకుండా పెరిగినవాడు. అలాంటివాడు ఇప్పుడు ఇంత బరువు మొయ్యగలడా? ఈ సమస్యల నుండి వాడెలా బయటపడతాడండి? ఇన్నాళ్ళు వాడిని వెనకేసుకొచ్చిన నేను కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నాను. పాపం నేను మాట్లాడట్లేదని వాడు ఎంత బాధపడుతున్నాడు. నా పిలుపుకు తో పోరాడుతున్నాడు. వాడు గెలవాలని, బయటపడాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేం. మనకి అదితి కావాలి, అలాగే అహల్య కూడా కావాలి. శ్రావ్య కాపురం చక్కబడాలి. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏడవకు సుభద్ర. నువ్వు మా కోసం మా గురించి ఆలోచించావు తప్ప నీ గురించి పట్టి మీ భార్యాభర్తల మధ్య నేను జోక్యం చేసుకోను. ఏం చేయాలో మీరిద్దరూ కలిసే నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయం, మీ మధ్య నన్నే కాదు, ఏ మూడో మనిషిని రానివ్వద్దు. ఏం చేసినా మీ ఇద్దరే చెయ్యాలి. ఆయన మిలిటరీ మేజర్ రా. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఈ ఈవెంట్కి రాకుండా ఉండడు. ఏమో అన్నా, అసలేని టైం బాగాలేదు. పైగా ఈరోజు ఇండిపెండెన్స్ డే. మేజర్ గారికి ఎంతకంటే పెద్ద ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళిపోతారేమో. లేదురా, ఆయన తప్పకుండా వస్తాడు.
రాకపోతే ఇప్పుడే ఫోన్ చేసి రప్పిస్తా. హలో. హలో సార్, మీరు బయలుదేరారా సార్? వస్తున్నాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి, అందరూ వచ్చేసారు. మీరు రావడం ఆలస్యం సార్. ఒక 10-15 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే సార్, త్వరగా వచ్చేయండి. చెప్పాను కదా, మేజర్ గారు వస్తున్నారు. మేజర్కి ట్విస్ట్ ఇవ్వబోతున్నా. ఏం ట్విస్ట్ అన్నా? అక్కడ ఇంద్ర ఉన్నాడు. పేరు చెప్తే వేరే ఎవరు అనుకోవచ్చు, అందుకే చనిపోయాడని కంటికి చూపిస్తా. మొమెంటోస్ తీసుకోవడం, తీసుకున్న వెంటనే తన కొడుకు ఫోటో చూసి మార్చురికి వెళ్ళడం ఖాయం. సుభద్రా, సుభద్రా, వచ్చేసానండి. త్వరగా పద. అర్జున్, ఏంటమ్మా? ఎక్కడికి రా బయలుదేరారు? ఈరోజు ఇండిపెండెన్స్ డే కదమ్మా. పక్క కాలనీ వాళ్ళు అమరవీరుల సంస్మరణ సభకి ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. మాతో మీరు కూడా రావచ్చు అత్తయ్య గారు. అక్కడికి నేనెందుకు? ఎందుకంటావేంటమ్మా? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, పైగా అక్కడ జరుగుతుంది అమరవీరుల సంస్మరణ సభ. చూడు అర్జున్, స్వాతంత్ర దినోత్సవం అన్నా అమరవీరులన్నా నాకు గౌరవం ఉంది. కానీ నేనక్కడికొస్తే నాకు ఆ ఇంద్ర గుర్తొస్తాడు. వాణ్ణి గుర్తు చేసేదేదైనా సరే నాకిష్టం ఉండదు. నా దృష్టిలో వాడు బ్రతికినా చచ్చినట్టే. అమ్మా! ఇందిర గురించి అలా మాట్లాడుతూ